హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మై లెర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం వాటర్ రిసోర్సెస్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మనము క్లాస్ 10కి సంబంధించిన ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ పోస్ట్ చేయడం జరిగింది. హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మీరు ఇలానే చూస్తూ ఉండండి. సో మన స్పెషాలిటీ తెలుసు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను ఒక ఫ్యూ డేస్లో. సో మీరు ఆ నోట్స్ చదవడం ద్వారా కూడా మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వాటర్ రిసోర్స్ థర్డ్ది చూద్దాము. సో వాటర్ రిసోర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్కి రిలేటెడ్వి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఒక థియరీ బేస్డ్గా ఉంటుంది ఈ లెసన్ మొత్తం. అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటర్ని ఎలా కన్జర్వ్ చేయాలి, అలానే డ్యామ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటి థియరీలా ఉంటుందన్నమాట. ఎక్కువ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే, స్కోప్ ఉండే లెసన్ ఇది. సో ఆల్రెడీ మనం సెకండ్ లెసన్లో బిట్స్ ఎక్కువ వస్తాయని డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ లెసన్లో బిట్స్ కమ్ థియరీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని డిస్కస్ చేసుకున్నాము. ఈ లెసన్ మాత్రం బిట్స్ కన్నా ఎక్కువ మనకి థియరీ పార్ట్గా ఎక్కువ వస్తుంది అనమాట. సో లెసన్లోకి వెళ్ళిపోదాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అయితే చూద్దాము. సో ఇక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్ ఉంది. సో ఇది మీరు చదివేసేయండి, అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. సో ఇంపార్టెంట్ లైన్స్ అనేవి ఆల్రెడీ అండర్లైన్ చేసి ఉన్నాను. సో మీరు ఒకసారి చూసుకోండి వాటిని. సో మనం సివిక్స్ ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్లో పార్ట్ 2 అనేది రిలీజ్ అవుతుందండి. సో దానికోసం కూడా వేచి చూడాల్సిందే అనమాట. సో ఇప్పుడు మనము ఈ లెసన్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇది వచ్చేసి 2 పార్ట్స్లో చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 అండ్ ఇంకోటి పార్ట్ 2 వస్తుంది. సో పార్ట్ 1లో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. You already know that 3/4 of the earth surface is covered with water. So 3/4 of earth అనేది వాటర్తో కవర్ అయి ఉందండి. ఎంత? 3/4 అంటే 4 పార్ట్స్ మొత్తం మన వరల్డ్ అనుకుంటే అందులో 3 పార్ట్స్ ఏముంది, మనకి వాటరే ఉంది. But only a small proportion of its account for fresh water that can be put to use. సో కాకపోతే ఇంత వాటర్ ఉన్నప్పటికీ, ఎక్కడ వాటర్ ఉన్నప్పటికీ జస్ట్ 1% ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. సో అసలుకి ఏంటి చూడండి, మీరు ఈ యొక్క విచిత్రాన్ని చూస్తున్నారా? అంటే ఇంత వాటర్నే మన చుట్టూ, బట్ కానీ మనకి యూజ్ అయ్యే ఫ్రెష్ వాటర్ 1%. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్, అంటే దీనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఆ కారణాలు కూడా చూద్దాము. And next, this fresh water is mainly obtained from surface runoff, groundwater that is continually being renewed and recharged త్రూ ద హైడ్రోజికల్ సైకిల్. సో ఇది అనేది ఎక్కువ ఎక్కడ ఉంటున్నాయి ఈ 1% కూడా మంచి ఫ్రెష్ వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ అండి. ఈ గ్రౌండ్ వాటర్ అని చెప్పుకోవాలి. ఇది కూడా ఎలా అంటే హైడ్రోజికల్ సైకిల్ అంటే మనకి తెలుసు కదా, వాటర్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం. అంటే కింద ఉన్నటువంటి వాటర్ అనేవి ఒక వేడికి ఆవిరైపోయి పైనకి వెళ్ళి కండెన్సేషన్ అయ్యి తర్వాత మళ్ళీ కింద ప్రెసిపిటేషన్లో వాటర్ పడుతుంది. అదే మనకి 1% ఆఫ్ వాటర్ వేర్ వీ కెన్ అబ్జర్వ్ అంటే గ్రౌండ్ అనమాట, గ్రౌండ్ వాటర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ వాటర్ మూవ్స్ విత్ ఇన్ ద హైడ్రోజికల్ సైకిల్ ఎన్ష్యూరింగ్ దట్ వాటర్ ఈజ్ అ రెన్యూవబుల్ రిసోర్స్. సో కాబట్టే వాటర్ ఈజ్ అ రెన్యూవబుల్ రిసోర్స్ అంటున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఒకవేళ అవి మనకి తగ్గిపోతున్నా కూడా అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పెట్రోల్ ఉంది. పెట్రోల్ని నేను పూర్తిగా చాలా వరకు ఎక్కువ వాడేసుకుంటున్నాము. నేను ఒక్కదానే కాదు కదా, అందరు వాడతారు కదా ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ అనేది అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ మనకి పెట్రోల్ కావాలంటే ఇట్ విల్ టేక్ 300-400 బిలియన్ ఇయర్స్ అనమాట. అన్ని ఇయర్స్ కావాలి అవి ఫామ్ అవ్వాలి అంటే. ఒకసారి అయిపోతే అవి మళ్ళీ మనకి రావు. కానీ ఈ వాటర్ అలా కాదు కదా, ఈరోజు వాటర్ మొత్తం అయిపోయింది అనుకోండి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక హైడ్రోలాజికల్ సైకిల్ కదా. పడే వాటర్ ఎవాపరేట్ అవుతుంది, ఎవాపరేట్ అయిన వాటర్ మళ్ళీ మనకి రైన్గా పడుతూ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఇది ఏంటి, వాటర్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్. కాకపోతే మనం యూజ్ చేసే పద్ధతి ద్వారా అది కూడా ఏమవుతుందంటే చాలా దారుణ పరిస్థితికి వస్తుంది. ఎందుకో చూద్దాం, అది కూడా కన్జర్వేషన్ టిప్స్లో చూద్దాము. మీరు అంతలోకి ఆలోచించండి, మనం ఎంతలా వాటర్ని యూజ్ చేస్తున్నామో అని. వాటర్ ఉన్నాయి కదా అని ఎలా అంటే అలా యూజ్ చేస్తే ఏమవుతుందో మనకి ఆల్రెడీ ఇప్పుడు తెలుస్తుంది. ఎలా అంటే వాటర్ అయిపోవడం ద్వారా చాలా రిస్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కన్జర్వేషన్లో చూద్దాము. అండ్
Next, you might wonder that 3/4 of the world is covered with water and water is a renewable resource. Then how is it that countries and regions around the globe suffer from water scarcity? మరి ఇంత వాటర్నే అంటున్నారు, 3/4 ఆఫ్ ద వాటర్నే అంటున్నారు, అందులో 1% అనే మంచి వాటర్ అంటున్నారు, వాటర్ అనేది ఒక రెన్యూవబుల్ రిసోర్స్ అంటున్నారు. కానీ మరి ఇక్కడ ఏంటి వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది అంటే 2025కి వై ఇట్ ఈస్ ప్రిడిక్టెడ్ దట్ బై 2025 నియర్లీ 2 బిలియన్ పీపుల్ విల్ బి లివ్ ఇన్ అబ్సల్యూట్ వాటర్ స్కేర్సిటీ. ఎందుకు 2025లో అబ్సల్యూట్గా ఒక 2 బిలియన్ పీపుల్ అనే వాళ్ళు వాటర్ స్కేర్సిటీతో బాధపడతారు? దీని అన్నిటికీ కారణం హ్యూమన్స్ అనమాట. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బిస్కెట్ తిన్నాము ఆర్ ఒక చాక్లెట్ తిన్నాము, చాలా టేస్టీగా ఉందని డైలీ కన్జ్యూమ్ చేయండి మీరే, ఏమవుతుంది సంథింగ్ ఏదో ఒకటి లాస్ ఉంటుంది అనమాట. అలానే వాటర్ ఉన్నాయని మనం అలానే వాడేస్తుంటే ఆ లాస్ అనేది మనకి ఉంటుంది ఖచ్చితంగా. సో వాటర్ లేకపోతే ఎన్ని ఆగిపోతాయి, అగ్రికల్చర్ ఆగిపోతుంది, అగ్రికల్చర్ ఆగిపోతే ఫుడ్ ఉండదు, ఫుడ్ ఉండకపోతే హ్యూమన్ ఉండరు, హ్యూమన్ లేకపోతే ఈ టెక్నాలజీ ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడివి? సో ఇలా మనకు ఒక్కొక్కటి లింక్ అయి ఉంటుంది అనమాట. మన వెబ్ సైకిల్లో ఏది మిస్ అయినా కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు. మనం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్లో చూసాం కదా, టైగర్ ఒక్కటి లేకపోతే ఫారెస్ట్కి ఎంత ప్రమాదమో అని. సేమ్ ఇలానే వాటర్ అసలుకి ఎంత ఇంపార్టెంట్ మనకి, మనం చేసే తప్పిదాల వల్లనే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి మరి. గివెన్ ద అబండెన్స్ అండ్ రెన్యూవబిలిటీ వాటర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ దట్ వీ మే సఫర్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ. అసలుకి అంత వాటర్ ఉండి, అంత రెన్యూవబిలిటీ పవర్ ఉండి అసలు వాటర్ స్కేర్సిటీ వస్తుందంటే ఇది ఒక డిఫికల్ట్ సిచ్యువేషనే కదా. ద మూమెంట్ వీ స్పీక్ అబౌట్ వాటర్ షార్టేజ్ వీ ఇమ్మీడియట్లీ అసోసియేటెడ్ విత్ రీజన్స్ హ్యావింగ్ rainfall or those that are drought prone. సో వాటర్ స్కేర్సిటీ అనగానే మనకి ఇండియా అనగానే గుర్తొచ్చే వాటర్ స్కేర్సిటీ ప్లేస్ ఏంటి అందరూ చెప్పేస్తాం కదా, ఏంటిది అది? రాజస్థాన్. సో రాజస్థాన్లో వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకు ఉంటుంది? అక్కడ డెజార్ట్ ఉంది కాబట్టి, ఎక్కువ సన్నీగా ఉంటుంది కాబట్టి, ఈ అన్ని రీజన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి ఏదైనా ఒక ఏరియా చెప్పగానే అక్కడ ఏంటి ఫేమస్, ఏంటి అక్కడ ఫేమస్ డ్యాన్స్, ఏంటి ఫేమస్ ఎనిమల్, ఏంటి కల్చర్ ఏంటి అన్నీ తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనం యాజ్ ఇండియన్స్గా ప్రూవ్ అయినట్టు. సో మీరు కూడా అలా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. The moment we speak about water shortage, we immediately associated with the regions having low rainfall or those that are drought prone. సో ఏదైతే కరువు ప్రాంతాలు వీటికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే రాజస్థాన్లో వాళ్ళు ఏం చేస్తారు, ఉమెన్స్ బ్యాలెన్సింగ్ మట్కాస్ అంటే ఏంటి, ఎర్త్ పాండ్స్ అంటే కుండలు తల మీద పెట్టుకొని వాళ్ళు ఎంతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వాటర్ తెచ్చుకుంటారు. అంత పరిస్థితి అక్కడ ఉంది. So true, the availability of water resource varies over space and time, mainly due to the variations in seasonal annual precipitation. But water scarcity in most cases is caused by over exploitation, excessive use and unequal access to water among different social group. Yes, this is the correct one. సో ఎందుకు ఓవర్గా యూజ్ చేస్తున్నాం మనం, ఎక్సెసివ్గా, అవసరం ఉన్నా లేకపోయినా ఫ్యాక్టరీస్లో అన్నిట్లో ఎక్కడంటే అక్కడ. అంతెందుకు మనం క్లాత్ వాష్ చేసేటప్పుడు వాటర్ రావు, ఈరోజు వాటర్ రావు, చాలా తక్కువగా వస్తాయి, క్లాత్ వాష్ చేసుకోండి అంటే ఆ తక్కువ వాటర్తోనే మనం నీట్గా చేసుకుంటాం. అదే ఈరోజు వాటర్ బాగా వస్తాయి, క్లాత్స్ ఎలా అయినా వాష్ చేసుకోండి అంటే ఎన్ని వాటర్ యూజ్ చేస్తాం, విచ్చలవిడిగా వాడేస్తాం. మనకి ఎప్పుడైనా మనకి డిసిప్లిన్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, అప్పుడు ఏదైనా సెట్ అవుతుంది. సేమ్ యాజ్ వాటర్ మీద కూడా డిసిప్లైన్డ్గా కంట్రోల్డ్గా ఉంటే వాటర్ స్కేర్సిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో వేర్ ఈజ్ దెన్ వాటర్ స్కేర్సిటీ లైక్ టు అక్కర్? సో ఎక్కడ ఎలా స్కేర్సిటీ ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే, యాజ్ యూ హ్యావ్ రీడ్ ఇన్ ద హైడ్రాలజికల్ సైకిల్, ఫ్రెష్ వాటర్ కెన్ బి అబ్టైన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రిసిపిటేషన్. సో డైరెక్ట్గా ప్రిసిపిటేషన్ అంటే వాన పడేటప్పుడు ఫ్రెష్ వాటర్ వచ్చేస్తాయి. సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్, సో సర్ఫేస్ మీద రన్ ఆఫ్ అయ్యి గ్రౌండ్ వాటర్గా స్టోర్ అయిపోతాయి. ఇట్ ఈస్ దట్ అన్ ఏరియా ఆర్ రీజియన్ మే హ్యావ్ యాంపిల్ వాటర్ రిసోర్సెస్ బట్ స్టిల్ ఫేసింగ్ వాటర్ స్కేర్సిటీ. సో ఇది మనకు కావాల్సిన మెయిన్ పాయింట్. కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట, ఎలా అంటే వాటర్ అనేది ఫుల్గా ఉంటుంది, ఎంత కావాలంటే అంత వాటర్ ఉంటాయి, కానీ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఎందుకంటారు? గెస్ చేయండి, ఎవరైనా చేసి కామెంట్లో చెప్పండి. సో ఎందుకంటే ఆ ప్లేస్లో వాటర్ అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే పొల్యూటెడ్ వాటర్. ఏం లాభం పొల్యూటెడ్ వాటర్ కన్జర్వ్ చేసి, మనం పొల్యూట్ అయిపోతాం తప్ప.
కదా. సో కాబట్టి వాటర్ పొల్యూషన్, అందులో కెమికల్స్ రిలీజ్ అయిన వాటర్, ఎంత వాటర్ ఉన్నా ఇలా కెమికల్ వాటర్ ఇలాంటివి ఉంటే వీ కెన్ ఏబుల్ టు కన్జ్యూమా? నో కదా. సో ఇదే ఇక్కడ. సో మెనీ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ సచ్ ఎగ్జాంపుల్. thus water scarcity may be an outcome of large growing population and consequent greater demands for water and unequal access to it. A large population requires more water not only for domestic use but also to produce more food. సో వాటర్ ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ, ఇప్పుడు మనకి పాపులేషన్ పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క కోరికలు కూడా, డిసైడ్స్ కూడా పెరిగిపోతుంటాయి. డిసైడ్స్ పెరిగే కొద్దీ అది డొమెస్టిక్ యూస్కే ఉండదు కదా. ఫుడ్ పండించడానికి కూడా మనకి వాటర్ ఎక్కువ కావాలి. హెన్స్ టు ఫెసిలిటేట్ హయ్యర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, వాటర్ రిసోర్స్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ టు ఎక్స్పాండ్ ఇరిగేటెడ్ ఏరియాస్ ఫర్ డ్రై సీజన్ అగ్రికల్చర్. సో సమ్మర్లో కూడా వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి ఉన్న వాటర్ని కూడా మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసేస్తాం. దీని ద్వారా వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. నౌ ఇట్ ఈస్ నీడెడ్ టు రెవలనైజ్ ద అగ్రికల్చర్ త్రూ the resistance crop and dry farming techniques. You may have seen in many television advertisements that most farmers have their own wells and tube wells in the farms for irrigation to increase their produce. సో వాళ్ళ చాలామంది ఏం చేస్తున్నారంటే, మనం క్రాప్ బాగా పండించాలి, ఎక్కువ ప్రాఫిట్ రావాలన్నా, ఏం చేయాలన్నా కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో యూస్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఫార్మర్స్కి అయితే ఓన్ వెల్స్ ఉన్నాయి, ట్యూబ్ వెల్స్ ఉన్నాయన్నమాట. బోరు బావులు అంటాం కదా, అవన్నీ ఉన్నాయి. బట్ హ్యావ్ యూ ఎవర్ వండర్ వాట్ ఈస్ గుడ్ రీజన్ ఇన్ ఇట్? దట్ ఇట్ మే లెడ్ టు ఫాలింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. సో ఇక్కడ ఏంటి మరి ఉన్నాయి సరే, మరి ఏంటి దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం అంటే ఏంటి? ఫ్రెష్ వాటర్ సంఖ్య తగ్గిపోతున్నట్టే కదా. సో నెక్స్ట్ దట్ ఇట్ మే లెడ్ టు ఫాలింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది, అడ్వైస్లీ ఎఫెక్టింగ్ వాటర్ అవైలబిలిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ పీపుల్. సో ఫుడ్ సెక్యూరిటీ కూడా మనకి ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది, ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండదు. సో ఇది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన థింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, మధ్యలో మీరు ఉన్నారనుకోండి, చుట్టూ వాటర్ ఉన్న ఏం ప్రయోజనం అండి? మధ్యలో మీరు ఉన్నారు కదా. ఏంటి ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. ఈ అన్ని నీళ్ళు ఉన్నా కూడా ఏం తాగలం మనం? ఫ్రెష్ వాటరా? కాదు కదా, అవన్నీ పొల్యూటెడ్ వాటర్. సో కాబట్టి సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, దెన్ ఎర్త్ విల్ సేవ్ యూ. సో కాబట్టి సేవ్ ఎర్త్ అనమాట. సో మీరు ఎస్ఏ రైటింగ్స్ రాస్తుంటారు కదా, అందులో బాగా పనికొస్తుంది ఇది. సో నెక్స్ట్ చూద్దాం. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా విట్నెస్డ్ ఇన్సెంటివ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్. సో మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైపోయింది? ఇంటెన్సివ్గా అంటే ఎక్కువగా మనకి ఇండస్ట్రీస్ వచ్చేసాయి, అర్బనైజేషన్ అయిపోయింది. అంటే ఎక్కువ ప్లేస్ అంతా ఆక్రమించేసి ఏం చేసేసారు? ఇల్లు కట్టేసుకున్నారు, అన్నీ చేసేసారు. క్రియేటింగ్ వాస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ అస్. టుడే లార్జ్ ఇండస్ట్రియల్ హౌసెస్ are as commonplaces as the industrial units of many MNCs. The ever-increasing number of industries has made matters worse by expecting pressure on exciting freshwater resources. Industries, apart from being heavy users of water, also require power to run. So, industries పెట్టడం ద్వారా, MNCs పెట్టడం ద్వారా ఏంటి? మల్టీనేషనల్ కార్పొరేషన్స్ పెట్టడం ద్వారా వాటర్ we need పవర్. సో పవర్ కావాలంటే వాటర్ ద్వారా చేస్తాము. సో ఏంటి, ఎంత వాటర్ అనేది అయిపోతున్నాయి చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ to understand. So today in India, hydrological electricity power contributes approximately 22%. సో ఇది ఈ నెంబర్ అనేది చాలా ఉంచుకోవాలి. బిట్ రూపంలో అడగడానికి చాలా స్కోప్ ఉంది, చాలా అంటే చాలా. ఓకే, నెక్స్ట్. Moreover, multiplying urban centers with large and dense populations and urban lifestyles have not only added to water and energy requirement but have further aggravated the problem. If you look into the housing societies or colonies in the cities, you would find that most of these have their own groundwater pumping devices to meet their water needs. సో మనకి గవర్నమెంట్ ఇచ్చే ట్యాప్సే కాకుండా ఇంటింటికి మనమే ఓన్గా ట్యాప్స్ చేయించుకుంటాము గ్రౌండ్ వాటర్తో లింక్ అయ్యి. సో ఎన్ని వాటర్ మనం వేస్ట్ చేస్తున్నట్టు చూడండి, చాలా వాటర్ వేస్ట్ చేస్తున్నాం. సో కాకపోతే ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నాం? మనల్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం మనం వేస్ట్ చేస్తున్నాం.
So next, so far we have focused on the quantitative aspects of water. Now let us consider another situation where water is sufficiently available to meet the needs of the people, but it still suffers from water scarcity. నేను ఇందాక ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసాం, అందులో ఆ ప్రదేశాల్లో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎందుకు తక్కువ ఉన్నాయంటే వాళ్ళు ఓవర్గా ఎక్స్ప్లోర్ చేశారు, ఇండస్ట్రీస్ కోసం వాడారు, ప్రతి దానికోసం వాడారు కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి అనుకుందాం. కానీ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ గురించి డిస్కస్ చేద్దాము. ఏంటివి, అక్కడ వాటర్ నీకు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు, అంత వాటర్ ఎక్కువ ఉన్నాయి కానీ దర్ ఈస్ నో నీడ్. దిస్ స్కేర్సిటీ మే బీ డ్యూ టు ద బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్. ఎస్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ద్వారా మనం బ్యాడ్గా ఉంటే ఏం వాడతాం, వాటర్ దేనికైనా వాడలేము, డొమెస్టిక్ పర్పస్కి వాడలేము, ఇండస్ట్రియల్ పర్పస్కి వాడలేము. సో లేట్లీ దేర్ హ్యాస్ బీన్ ఎ గ్రోయింగ్ కాన్సెప్ట్ దట్ even if there is ample water to meet needs of the people, much it may be polluted by domestic industrial waste, chemicals, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. ఒకవేళ ఎక్కువ నీకు ఎంత కావాలంటే అంత నీ అవసరాన్ని తీసేంత వాటర్ ఉన్నా కూడా నీ పెస్టిసైడ్స్ వల్ల, ఈ ఫర్టిలైజర్స్ వల్ల అవన్నీ ఫ్లో వచ్చేస్తుంది కదా ఫార్మర్స్ యూజ్ చేసినప్పుడు, అలా మొత్తం వాటర్ పొల్యూట్ అయిపోద్ది. సో ఇది అన్నమాట మనం తెలుసుకోవాల్సింది. సో పొల్యూషన్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ముందు వీ వాంట్ టు అవాయిడ్ ద దిస్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో మరి నాకు ఒక డౌట్ వచ్చింది, మరి పెస్టిసైడ్స్ని, ఫర్టిలైజర్స్ని యూజ్ చేయకుండా ఉంటే మనకు కావాల్సినంత ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా, చెప్పండి కామెంట్లో. సో నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has accordingly highest priority to improve the quality of life and enhances easy of living of people, especially those living in rural areas, by announcing the Jal Jeevan Mission. సో JJM అనేది తీసుకొచ్చిందండి జల్ జీవన్ మిషన్ని. అందరికీ వాటర్ సరిపోవాలి, అందరికీ ఈక్వల్గా వాటర్ రావాలని చెప్పేసి ద గోల్ ఆఫ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ప్యాసెస్. సో ఐ విల్ అండర్లైన్ దిస్, ఈ ప్యాసెస్ ఇంపార్టెంట్. ఏంటి, ద గోల్ ఆఫ్ JJM is to enable every rural household get assured supply of పోర్టబుల్ పైప్డ్ వాటర్. సో పైప్ వాటర్ రావాలి, ఎంతంటే 55 లీటర్స్ పర్ క్యాపిటల్ పర్ డే. సో పర్ డే 55 లీటర్స్ అనేది, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 22% ఇంపార్టెంట్, ఇక్కడ మనకి 55 లీటర్స్ ఇంపార్టెంట్. ఈ 22% ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది మన ఇండియా, 22%. సో నెక్స్ట్ ఇంకా అందులో ఏం లేదు, నెక్స్ట్ చూద్దాము. You may have already realized that the need of the hour to consume and manage water resource, to safeguard ourselves from health hazards, to ensure food security, continuation of our livelihoods and productive activities, and also to prevent degradation of our natural ecosystem. Over exploitation and mismanagement of water resource will impoverish this resource and cause ecological crisis that may have free found in fact our lives. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో మనం ఇన్ని విషయాలు విన్న తర్వాత వై వీ నీడ్ టు కన్జర్వ్ వాటర్ అనేది అర్థమైంది కదా. సో ఓవర్ ఎక్స్ప్లోటేషన్ చేయడం ద్వారా, మిస్మేనేజ్మెంట్ చేయడం ద్వారా వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సో నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.